వైఎస్ఆర్సీపీ ఇప్పటి వరకు మార్పులు చేర్పులు చేసింది కేవలం సమన్వయకర్తలను మాత్రమే. అసలు లిస్టు మార్చి 3వ తేదీన రాబోతోంది. ఆ లిస్టులో ఉన్న అభ్యర్థులే ఫైనల్ అభ్యర్థులు అంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వైవి సుబ్బారెడ్డి. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు. సార్, వైసీపీ ఇప్పటి వరకు మార్పులు చేర్పులు చేసిన స్థానాలు కేవలం సమన్వయకర్తలను మాత్రమే మార్పులు చేసింది. అసలు లిస్టు ఫైనల్ లిస్టు మార్చి 3వ తేదీన రాబోతోంది. మార్చి 3వ తేదీన వచ్చే లిస్టులో ఉన్న అభ్యర్థులే ఫైనల్ అభ్యర్థులు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు వైవి సుబ్బారెడ్డి గారు. ఏంటి సార్ ఆయన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏమై ఉండొచ్చు? అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే, మేమేం చెప్పినా ప్రజలు నమ్ముతారు, మేము చెప్పినయే వాస్తవాలని చెప్పని ప్రజలు ధృవీకరించుకుంటారు, మేమేం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని చెప్పని అనుకుంటున్నారు ఆయన. మీరు ప్రకటించిన వాళ్ళు మేమే అభ్యర్థులు అని చెప్పని ఇంటింటికి తిరుగుతూ దండాలు పెట్టుకుంటూ దశకాలు పెట్టుకుంటూ వాళ్ళ మానాన వాళ్ళు తిరుగుతూ ఉంటే ఈరోజు తూచ్ అని చెప్పని మీరు ఒక మాటతోటే వాళ్ళని కాదు అని చెబుతున్నారు అంటే, మీకు ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రకటించిన 99 మంది అభ్యర్థుల ప్రకటన చూసిన తర్వాత మీ పరిస్థితి ఏంటో అర్థమైపోతా ఉంది. మీరు ఒక్కళ్ళే కాదు, ఇప్పుడు మరి ఒక 5-6 వచ్చి కూడా బజార్కి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, 2 మంత్రులు కూడా మాట్లాడారు. ఇవన్నీ చూసుకుంటా ఉంటే చాలా విచిత్రంగా ఉంది మీరు మాట్లాడే మాటలు. మీరు 7 పర్యాయాలు, సరే మీరు అనుకున్న దాని ప్రకారం చూసుకున్నా కూడా 7 పర్యాయాలు మీరు ఎవరెవరిని ఎంతమందిని ప్రకటించారో చూస్తున్నారు. వాళ్ళు ఒకసారి 99 మందిని ప్రకటించారు. అది ఒకటి జీర్ణించుకోలేకపోతున్నారు మీరు. 99 మందిని ప్రకటించిన దాంట్లో రమారమ్మి 95 మంది నిస్సందేహంగా విజయం సాధించే పరిస్థితిలో ఉన్నారు. మిగిలిన 4 కూడా కొంచెం కష్టపడితే వాళ్ళు కూడా విజయం సాధించే పరిస్థితికి వచ్చేసారు. అంటే ప్రభుత్వం ఏర్పడిపోయింది. ఇప్పటికీ 175కి 99 మంది ప్రకటించిన తర్వాత ప్రభుత్వం ఏర్పడి ఇంకా 76 మంది ఉన్నారు. ఈ లెక్కన ఆ 76 మందిని కూడా ప్రకటించిన తర్వాత ఇంకొక 60-70 మంది వాళ్ళే గెలిచేటట్టున్నారు. ఓకే, మీకు అంటే 2 అంకెల స్థానాలు కూడా వచ్చేలేదని మీకు అర్థమైపోయింది. ఇంకోటి, కృష్ణ గారు శాసనసభ్యుల గురించి ప్రకటించారు, వాళ్ళు వెళ్ళి పనిచేసుకుంటున్నారు. అందుట్లో మంత్రుల్లో ఉన్నారు. మెరుగు నాగార్జున గారు వచ్చేసరికి వేమూరు నుంచి ప్రకాశం జిల్లా వెళ్ళారు. అవును. విడతల రజనీ గారు చిలకలూరుపేట నుంచి గుంటూరు పశ్చిమకు వచ్చేసారు. మరి ఆదిమూలం సురేష్ గారు ఆయన నియోజకవర్గం మారారు. వాళ్ళు మంత్రులు అయ్యి ఉండి వాళ్ళు నియోజకవర్గాలు మార్పులు జరిగిన తర్వాత ఆ నియోజకవర్గాలకు వెళ్ళి వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళందరూ తిరుగుతూ ఉంటే కార్యకర్తలతో మమేకపోయి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పంపించారు, ఎక్కడైనా ఆయన పేరు పెట్టుకుని గెలుస్తాం కాబట్టి మీ ఆశీర్వాదం కూడా కావాలని చెప్పని వాళ్ళు అనుకుంటూ నిన్నగాక మొన్న అనిల్ కుమార్ యాదవ్ గారు నసరాపేటకు సంబంధించి వచ్చి ఆయన ప్రసంగాలు వింటానే ఉన్నాం. వైవి సుబ్బారెడ్డి గారు తూనా బొడ్డుంబాలు, నేనెటు రాజ్యసభ సభ్యుడయ్యాను, 6 సంవత్సరాలు నా జోలికి ఎవరు రారు, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే ఎంత రాకపోతే ఎంత అని చెప్పి మాట్లాడుతున్నాడు ఏమనిపిస్తుంది నాకు. అంతేనా? లేదంటే అసలు ఈ టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లాక్కునే ప్రయత్నం చేస్తూ వాళ్ళతో పోటీ చేయించే ప్రయత్నం ఏదైనా చేసి ఆ యత్నంలో భాగంగానే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మనం భావించవచ్చు? అంటే జరగవచ్చు కూడా, అది కూడా జరగకూడదని అనుకోవడానికి మనకి దాన్ని అంత తేలిక తీసేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళలో కొంతమంది అసంతృప్తివాదులు ఉంటారని నేనైతే అన్నాను. ప్రతి పార్టీ నుంచి ఉంటారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, గెలిచే పార్టీలో అసంతృప్తివాదులు ఉన్నా కూడా ఓడిపోయే పార్టీకి వెళ్ళరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వాళ్ళు బెదిరిస్తారు. వాళ్ళు ఏదో విధంగా రాజకీయంగా రేపు పొద్దున వాళ్ళు కొన్ని హామీలు తీసుకుంటారు. ఇప్పుడు అభ్యర్థులు కొంతమంది 4.5 సంవత్సరాల దాకా వాళ్ళు పనిచేస్తూ ఈ ఒకసారి వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పలానాళ్ళు పోటీ చేస్తున్నారని చెప్పి ప్రకటించిన తర్వాత జీర్ణించుకోలేకపోవచ్చు. సహజంగానే ఉంటుంది అది. నేను వాళ్ళ పనితీరుని బట్టి మార్పులు చేర్పులు జరగవచ్చు, లేదా సామాజికంగా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి సమీకరణం దృష్ట్యా కొంతమందిని తొలగించుండొచ్చు. కొంతమందికి మామూలుగా నచ్చ చెప్పిన వాళ్ళందరూ మామూలుగానే ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఇందులో 3-4 ఉంటారు. ఆ 4-5 ఒకవేళ వాళ్ళని కూడా సముదాయించుకోలేకపోతే వాళ్ళని తీసుకొని పోటీ చేయించాలని వీళ్ళు భావిస్తున్నారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ పార్టీ ఎంత బలంగా ఉందో, వాళ్ళ అభ్యర్థులు ఎంత బలంగా ఉన్నారు. ఇప్పుడు గెలుపు అనేది నిర్ణయం అయిపోయింది. వాళ్ళ గెలుపుని భారీ గెలుపుగా ఉంటుందా, ఊహించినంత గెలుపు ఉంటుందా,
లేకపోతే ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి కంటే కొన్ని అధికంగా వస్తాయి అనే దాని మీదే కదా ఇప్పుడు చర్చలు. తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనేది స్పష్టం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. వీళ్ళు బయటకు వచ్చి బేలతనంగా వీళ్ళు మాట్లాడినప్పుడు, ఇంతమంది మాట్లాడినప్పుడు అర్థమైపోయింది ఎంత బలమైన అభ్యర్థులను ప్రకటించారో 99 మందిని అనేది. ఓకే, వీళ్ళ బేలతనం చాలా స్పష్టంగా కనపడిపోయింది. అందరి గొంతుకలలో గాంభీర్యం పోయి, కొట్ట వచ్చినట్టు మేము గెలుస్తామనే నమ్మకం పోయి బేలతనం కనపడింది. అప్పుడే అర్థం చేసుకోవాలి. ఇంకోటి, వైవి సుబ్బారెడ్డి గారిని వీళ్ళందరినీ నేను ఒక ప్రశ్న, అంటే నా చిన్న బుర్రకు వచ్చినటువంటి ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి గురించి మీ స్థానం ఎక్కడ అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ప్రకటించలేదు కదా. ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు రేపు? ముందు అది కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు దాని మీ దగ్గర సమాధానం ఏమైనా ఉందా? అంబటి రాంబాబు గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? కొడాలి నాని గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? మరి అమర్నాథ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? రోజా గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? వాళ్ళు అడుగుతున్నారు ఇప్పటి వరకు. మరి వాళ్ళు ఎందుకు ప్రకటించలేదు? గురువింద తన అంతా ఇరుపుగా ఉంటుంది, ఎక్కడో కాస్త నలుపు ఉంటుంది. దాన్ని గుర్తించినట్టు వీళ్ళు మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎదుటాళ్ళు కదా కనపడేది. పవన్ కళ్యాణ్ గారు ప్రకటించలేదు అంటే ప్రకటిస్తారు. ఆయన ఇవాళ కాదు ప్రకటిస్తారు. లేకపోతే అసలు ఎన్నికల్లో పోటీ ఆయన ఏ ఆలోచన చేస్తున్నారో, ఏ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయానికి వస్తున్నారో ఆయన నిర్ణయించుకుంటారు. ఇంకా 19 స్థానాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు 7 విడతలుగా కూడా 99 మందిని ప్రకటించలేకపోయారు. వాళ్ళు ఒకే విడత 99 మందిని ప్రకటించేశారు. వీళ్ళు ఏమనుకున్నారంటే 20 మందినో 30 మందినో 40 మందినో ప్రకటిస్తారు, హడావుడిగా ఉంటుంది అనుకున్నారు. ఇప్పుడు 99 మందిని ప్రకటించినా కూడా పెద్ద నిరసనలు ఎదురు కావట్లేదు. వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మీరు అన్నట్టు ఇందుట్లో కొంతమంది పోటీకి అవకాశం లేకపోతే ఈ పార్టీలోకి వస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఎటు అభ్యర్థులు లేరు కదా, శాసనసభ్యులు లేరు, లోక్సభ సభ్యులు లేరు వీళ్ళకి. కాబట్టి ఆ పార్టీ నుంచి వస్తారేమో ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే, అందులో భాగంగానే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకంటే వేరే ఏం లేదు. అది అంతేగాని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటారు. అయితే సుబ్బారెడ్డి గారి వ్యాఖ్యలు అసలు వీళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదండి. ఇవాళ ఉన్న పరిస్థితి ఎలా ఉంది అంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రభుత్వాన్ని మార్పు చేయాలి అని చెప్పి స్పష్టంగా అనుకుంటున్నారు. ఒకళ్ళైతే అనుకోవాలండి, ఒక వ్యక్తి ఒక ప్రాంతం వాళ్ళు అయితే అనుకోవాలా. అలా కాకుండా అన్ని ప్రాంతాల వాళ్ళు కుల మత రహితంగా, ప్రాంతాలతో సంబంధం లేకుండా, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేకుండా ప్రజలందరూ సంయుక్తంగా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అందరూ ఉద్యోగస్తులు ఉన్నారు, అందరూ చదువుకునే పిల్లలు ఉన్నారు, అందరూ ఇందులో చాలామంది అన్ని ప్రాంతాల్లో నిరుద్యోగులు ఉన్నారు. అన్ని ప్రాంతాల వాళ్ళకి ఈరోజు నీటి సమస్య ఉంది. నీ యొక్క సొంత జిల్లాలోనే అన్నమయ్య డ్యాము సంబంధించి రిపేర్ వచ్చిన సందర్భంగా ఈ రోజు వరకు దాన్ని మరమ్మతులు చేయకుండా ఆ రోజు ఇబ్బందుల్లో పడి కొట్టుకుపోయి ప్రాణాలు పోయిన వాళ్ళకి ఈ రోజు నువ్వు నష్టపరిహారం ఇవ్వలేదు. ఆ ప్రాంతాన్ని తిరిగి మళ్ళీ అక్కడ మరమ్మతులు చేయించలేదు. దాని దగ్గర సమాధానం నీ సొంత జిల్లా అయ్యుండి. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నీ ఊరికి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు పులివెందులకి. ఈ రోజు నీళ్లు లేకుండా చేస్తున్నావు నువ్వు. ఇవన్నీ రైతులు ఆలోచించుకుంటారు కదా. గ్రామాల్లో అందరూ మంచినీరు గురించి ఆలోచించే వాళ్ళందరూ కూడా ఆలోచించుకుంటారు కదా. మరి నిరుద్యోగులు ఆలోచించుకుంటారు కదా. ఆ రోజు నువ్వు ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పని అందరి మీద ప్రగల్భాలు పలికావు, మెడలోంచి తీసుకొస్తానన్నావు. ఈరోజు ఏది? ఆ రోజే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా నీ పరిశ్రమల శాఖ మంత్రి గారు 5,13,000 మందికి ఉద్యోగ కల్పన జరిగిందని చెప్పని అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు కదా. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కదా. మద్యపాన నిషేధం అన్నావు, దశల వారీగా అన్నావు. ఇప్పుడు ఇంకో 20 సంవత్సరాలకి మద్యాన్ని నడిపితే తప్ప మద్యం మీద తీసుకొచ్చిన అప్పు తీర్చే పరిస్థితి కాదు. మరి అది నువ్వు చేయలేదు కాబట్టి ఓట్లు అడగవా? నిరుపేదలు, రోజుకి ముసలా ముతక వాళ్ళు, లేదంటే అడుగు తినే వాళ్ళందరూ కూడా కాసిన డబ్బులు పోగేసుకొని 3 పూట్ల కడుపు నిండా దీన్ని అన్నా క్యాంటీన్ని ఈరోజు నువ్వు తొలగించావు. ఇదేనా నువ్వు చేసిన న్యాయం? దీనికోసం వచ్చి రేపు వచ్చి ఓట్లు అడుగుతావా? 72% పూర్తయిన పోలవరం ప్రాజెక్టుని ఈరోజు నువ్వు 4 సంవత్సరాల 8 నెలల ఈ రోజుతో పోల్చుకుంటే 27 రోజులే. మీరు ఎన్ని శాతం పూర్తి చేయగలిగారు? మనం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేదా అని చెప్పి ప్రగల్భాలు పలికారు కదా ఆ రోజు. అదే పోలవరం ప్రాంతానికి వెళ్ళి ఇవన్నీ రేపు ప్రశ్నిస్తారు కృష్ణ గారు ప్రజలు. ఓకే, ఉద్యోగస్తులు సిపిఎస్ రద్దు చేస్తున్నారు వారం రోజులు. ఈ రోజు పరిస్థితి ఏందో తెలుసు. పంచాయతీ సర్పంచులు నిధులు వెనక్కి తీసుకున్నారు. వాళ్ళ బాధలు వర్ణనాతీతం. గుత్తేదారులు పారిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఇంకా ఎట్లా? ఇవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి 30 ఏళ్ళ దాడి జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏదో నమ్ముకున్నారు. ఓకే,
అయ్యే రక్షిస్తాయి అని భావిస్తున్నారు. దాని మీదే ఆశ పెట్టుకున్నారు. అంటే ప్రజలతో సంబంధం లేదు వాళ్ళకి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.